మినగనపల ఓ పండుగ సాయన్న పెరిగింది మినగనపల పండుగల సాయన్న ఓ పండుగల వంశంలో పుట్టిండు సాయన్న బడుగు అనే వంశమే గోత్రమే బడుగోడు శబాష్ అప్పుడు ఏమంటాడు ఆ పండుగ సాయన్న ఊరా సానే ఓ తల్లి సాయం ఆ కనతల్లి సాయమ్మకి ఏమని చెప్తున్నాడంటే సాయమ్మా నేను ఎగసం చేతున్నా ఎగసం సాయిగాడంటారు దూలు నేను గాతున్నా దూలా సాయిగాడంటారు ఓ దూలు నేను గాతునో దూలా సాయిగాడంటారు కట్టె నన్ను కొడుతున్నా కట్టెలు సాయిగాడంటారు ఓ దేశం మీద పోయి వస్తావు తల్లి సాయమ్మ రాజమ్మన చూసొస్తో కన తల్లిరా సాయమ్మ ఓ గప్పుడు ఏమంటాడు ఆ పండుగ సాయన్న చలికాళ్ళు మొక్కిండు దిగ్గునే లేచాన కన తల్లి సాయమ్మ కాళ్ళ మీద పడ్డాది వద్దప్ప సాయన్న కులుకాచల మందంతా పాల్మూరి జిల్లాలో అనే పానం పోతుంది నా మాటలు కొడుక పోలీసుల గస్తీ కానుల దినం ఉంది వద్దురా సాయన్న కులానా తెలుగోళ్ళము దొంగతనము తప్ప పండుగని వంశంలో పేరెళ్ళి ఉన్నాం పండుగల వంశంలో పేరెళ్ళి ఉన్నాం బిడ్డ నా మాటలేను కాయ పండ మేలుకు దగ్గి పెడతారా సాయాన్ని కట్టాపిడి కమ్మేలుకు బతికేస్తారా నా కొడుక కూలీనని చేసుకొని మన పొట్టకు బతుకోదాం వద్దమ్మా సాయమ్మ నా మాటలు ఇనుతల్లి వద్దమ్మా కూలీనాలి నువ్వు చేయొద్దమ్మా నేను దోచిన రకమంతా మన ఇంటికి దేనమ్మా కలిగిళ్ళ కొట్టొస్తూ ఆ బీదోళ్ళకు పెట్టొస్తూ ఆ కలిగులని మర్దన చేసి బీదోళ్ళకు సహాయకారం చేయలేకపోతానమ్మా ఈ రకం దోచింది కూడా మన ఇంటికి దేనమ్మా ఓ పెళ్ళిళ్ళు కానోళ్ళకు పెళ్ళిళ్ళు చేసేస్తా కాయ పండేమో నువ్వు పెట్టొద్దు నా తల్లి పని చేసి నాకు పెట్టొద్దు తల్లి నా శక్తి ఉంది నా బలం ఉంది నాకు ధైర్యం ఉంది కులకచర్ల పాటేలు వెంకట్రెడ్డి పాటేలు నీ మీద పాగుండడు నా కొడుక రసాయన్న నిజాము సర్కారు ఉంటే నాకందే భయం అంది లేదమ్మా ఓత ఆ నిజాము సర్కారు ఉంటే కూడా నాకేం భయం లేదు తల్లి పహాల్పూరి జిల్లాలో 14 తాలూకులు నన్ను బట్టే వస్తాదు ఈ జిల్లాలో పుట్టలేడు దేవుడమ్మ సాయన్న వైరుడమ్మ సాయన్న ఏ తల్లి కన్నది ఏ తండ్రి కన్నాడు అయినా పిడికాను నడమన్న 3 జానల వేదన్న దేశాలే పురిపెట్టి చెవులకు ఓడి చుట్టారా నైనా చేతుల మంచో పూజలుగా తోపాకి శంఖాకు డాలప్ప బొడ్లొక్కనే చెందన్న తల్లి కళ్ళు మొక్కాను తండ్రి కళ్ళు మొక్కాను మినగనపల్లి దాటిండు ఆ పండుగ సాయం ఆ మినగనపల్లి దాటి ఆ పోచమ్మ దరికెళ్ళి ఆ పాడావుల బండకాడికి ఉరుకొచ్చిండు ఒకటే దమ్ము ఆ పాడేవుల బండకాడ గురుకొచ్చి ఆ సాయాన్న ఎనికెలాగో ముందల్లాగో తీసుకున్నాడు వస్తాడు ఒక్కనే అయితేనని ఆ ఎనికెలాగో ముందల్లాగో తీసుకొని బలం ఉందా లేదని పాడేవుల బండ పాసెత్తిలిడిసి ఎక్కారా మీసాలు పురిపెట్టి చెవులకు తలు చుట్టారా గప్పుడు ఏమని అనుకుంటాడు సాయన్న ఒంటిగాన్నంతే అని అనుకుంటాడు సాయన్న ఎంత చేసిన ఒంటిగాన్ని నాకు జంటకు ఒక 5 మందో 6 మందో దోస్తులు ఉంటే బాగాని 6 మంది దోస్తులని కౌమానము కడతానని గుంజలు పడు చాకారము ఊళ్ళకే వచ్చారా చేపల కూడా మెంకన్నా కుక్కిల్ల ముసిలన్న రాపురమ రావన్న ఆలంబ పెట్టోపెన్న ఓ కుక్కిల్ల ముసిలన్నో రాపురము రామన్న ఆలంబ పెట్టోపెన్నని 6 మంది దోస్తులు 6
మంది దోషీలని జమ చేశారా సాయన్న దోషీలు ఈ 6 మంది దోషీలు ఈ పొద్దు రేపట్ల బేసారము దినము నడు కందూరోలు చెయ్యాలి కందూరోలు చేస్తావు కానీ ఓ పండుగ సాయన్న బియ్యం ఎక్కడుండయిరా ఓ పండుగ కందూరాలు అంటే ఉత్త కాదు నాయన బియ్యం కావాలి యాటర్ కావాలి. పెద్ద మనిషి నీ పేరేంది? నా పేరు డక్కరి పోచప్పంటారు కిన్నెర కళాకారుణ్ణి. కిన్నెర ఇది ఎన్ని మెట్ల కిన్నెర? 12 మెట్ల కిన్నెర. మా తాతలు ముత్తాతలు బట్టి మా తాతలు వాడిండ్రు మా తండ్రులు వాడిండ్రు. ఇక మేము కూడా ఈ పండుగ సాయన్న చరిత్ర పట్టుకొని ఈ పండుగ సాయన్న చరిత్ర ఎంత దూరం ఉంటే అంత దూరం సాయన్న పేరు బొగిడించుకుంటూ ఆయనని పాట పాడిన తావు లేదు తలము లేదు. మేము ఆ పాట మీదనే ఆయన భక్తి మీదనే మేము బతుకుతుంటాం. ఇప్పుడు ఎన్ని తరాల నుంచి ఈ కిన్నెర వాయిస్? 150 160 అంటే దాదాపు పండుగ సాయన్న పుట్టింది 180 ఏళ్ళ వరకు ఉండొచ్చు సారు తెలియదు. ఇక అదే తెలిసిన మాట ఆయన చరిత్ర అప్పటి నుంచి నుంచి అదే చరిత్ర ఈ కిన్నెర మీదనే కానీ ఇంకొకరు పాడరు. నువ్వేమన్నా చదువుకున్నావా? చదవలేదు మా అప్ప. ఇప్పుడు మీ పిల్లలు నవపేట మండలంలో 80 మందికి ఈ పండుగ సాయన్న పాట నేర్పించిన కలెక్టర్ అమ్మ చెప్పి తోలిచ్చింది. ఒక 3 నెలలు నాకు జీతం ఇచ్చింది. ట్రైనింగ్ ఇచ్చిన మొత్తం 80 మంది పిల్లలకు ఈ పాట ఈ కిన్నెర మొత్తం నేర్పిన వాళ్ళకు ఈ 80 మందికి మన నవపేట మండలంలో 80 మందికి నువ్వు గురువుని. అందుకోసం నాకు ఇంత కలెక్టర్ అమ్మ అప్పుడు శ్రీదేవి మేడం ఉండే అప్పుడు ఆ మేడం నాకు మంచిగా 50,000 ఇచ్చింది. అప్పుడే నీ తర్వాత మళ్ళీ ఈ కళారూపాన్ని పండుగ సాయన్న చరిత్రను ఆ 80 మంది నేర్చిండ్రు. నేను అక్కడ మళ్ళా ఆమనగాలు కూడా పోయి ఒక 60 మందికి నేర్పినా నేను అక్కడ మన ఆమనగాలు కలవకూరు సైడ్. మరి మీ కథ విన్నాక ఎవరన్నా యువత మేము కూడా పండుగ సాయన్నలాగా మేము కొట్లాడుతాం పేదోళ్ళ పక్షాన ఉంటాం అని చెప్పి అట్లా ముందుకు వచ్చిన వాళ్ళరా? మస్తు ఉన్నారు సారు. బీదోళ్ళని వెనకేసుకొని ముందుకు వచ్చి లడాయి చేసి బీదోళ్ళని రచించిన వాళ్ళు చాలా మంది ఉండరు. ఈ పండుగ సాయన పాట విని ఆయన సచ్చి ఎక్కడ పోయిండో కానీ ఆయన పేరు చెప్తేనే అట్లా రక్తము ఉడికిపోతుంది అన్నమాట. అట్లా వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తావా? ఒక 4-5 చెప్తా కానీ జర ధ్యాస లేదు సార్. ఏం చేయదు మంచి మంచి మహానుభావులు. మరి ఈయన మన ఇదే అప్పుడు చచ్చిపోయారు. ఎర్ర సత్యం కాదు కట్టెనికి రాములు అని. ఆ రాములు చంపేసాడు కదా ఆయన ఒక చరిత్రలో నేను పండుగ సాయన నాది కూడా తెలుగుల వంశమే కదా. పోషప్ప అప్పుడు బాగా ఉండనాయా పోషప్ప నాది కూడా పండుగల వంశమే లేకనే మేము తెలుగుల వంశమే కదా. ఆయన పేరు చెప్తేనే మా రక్తం ఆయన పానం మా మీద ఉండాలని మేము మొక్కుకుంటూ ఉంటామని ఒక చరిత్ర చెప్పిండు పెద్దగా. సరే పోషప్ప ధన్యవాదాలు. పండుగ సాయన్న సమాధి వద్ద మహిళలు ఉన్నారు. మహిళలు కూడా ఆయన వీరోచిత పోరాటాలని కీర్తిస్తూ వాళ్ళు కథలు చెప్తారు, పాటలు పాడతారు. వాళ్ళు చాలా సంబరంగా మా కోసం పోరాటం చేసి మరణించినటువంటి యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అమ్మ నీ కూర్చో ముందు. నీ పేరు? బాలమ్మ. ఇట్రా గట్టిగా చెప్పు, ఏం కాదు. ఏం బాలమ్మ? బండారి బాలమ్మ అంటారు. నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 70 ఉంటుంది. ఈ పండుగ సాయన్న గురించి ఎప్పటి నుంచి విన్నావు నువ్వు? ఇక మాకు ఊహ తెలిసిన కాడికి వెళ్ళి అనుకుంటూ వచ్చింది. కాళ్ళు 2 వరుసలు ఉండే ఆయన గోరి. ఓకే. 2 వరుసలు బేస్మెంట్ కట్టింది. ఇక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఆయన తెచ్చి ఇక్కడ వేసిండ్రంటే అక్కడనే పైన గుట్ట మీద కొడితే గాలిగుండు కాడ కొడితే ఇక్కడ వేసిండ్రంట. మా నాయన వాళ్ళకి కూడా తెలియదు స్వామి. వాళ్ళు అన్నంగా విన్నా అంతే. నువ్వేదో కథ చెప్తా అన్నావు కదా. నాకు కథ గీత రాదు. అవన్నీ నాకు రావు. ఏమో బొడ్డేమంటే వేసినాము, పాటలు పాడిన మీద ఉండి అప్పటోళ్ళు పెద్దోళ్ళు వాడితే వాళ్ళు వెనక మేము అందుకున్నాం అంతే. మనం చూడలే చేయలే. ఏం పాడేది పెద్దోళ్ళు? ఇప్పుడు ఈయన వాడినట్లనే వాడుతుంది. అదే ఏం పాడిండ్రు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాడలే ఆయన గట్ల బొడ్డాం వేసుకుంటా వాడుతుంది. మాది కన్నా పండుగ సాయన దోస్తులు. ఇది కథ మాది తుప్పలా దోస్తులు లంజింటికి పోయిండు పండుగ సాయన. అయితే సంపనీకి వచ్చాడు. ఎవరు? మాది తుప్పలా పండుగ సాయన.
ఏమి రారే పిల్లలుగా నడవరా తలుచుకొని తలదాన్ని ఇంకా మాది పని నా తమ్ముడు అనుకునేది కానీ ముందుకు రా. ఇప్పుడు నన్నే నీవు చంపనీకి వచ్చినావు కదరా సరే బాగా తీసుకుని ఆయన వాళ్ళ ఆయన చేయడు ఎవరు పండుగ సాయన మా పని కానీ ఇట్లా వెంకరెడ్డి పటేల్ పైన మా బాట ఇస్తా అన్నందుకు సంపనీకి ఒప్పుకున్నాడు ఎవరు తుప్పలయ్య వెంకటరెడ్డి కూడా అదే ఊరా? అక్కడ ఎక్కడ నానంగి నన్ను సార్ ఏమైతే ఒక్కసారి పక్కన విన్నాం అంతే. ఓకే. ఇదొక్కటి డక్కలు వాడంగా మేము విన్నాం. సరే సార్.